వరంగల్లో పనిచేస్తున్నప్పుడు 18 ఇయర్స్ కాలంలో ఒక 20-25 కేసులు పెట్టారు. మనము ఇట్లాంటి ప్రతిఘటన పాలక వర్గాల నుంచి కానీ ఒక విధమైన రెసిస్టెన్స్ వస్తుందంటే మనం పని చేస్తున్నామని అర్థం. మనల్ని కూడా పాలక వర్గాలు ఆహా ఓహో అద్భుతం అని అంటున్నారంటే మన పని విధానంలోనే ఏదో లోపం ఉన్నదని అర్థం. ఇవాళ సోషల్ మీడియాకి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పబడుతున్న దానికి భవిష్యత్తు లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే 100 ఏళ్ల కింద స్టార్ట్ అయిన పత్రికలన్నీ లండన్లో కానీ ఇంకా బయట ఎక్కడైనా కానీ ఇప్పుడు కేవలం ఆన్లైన్లో మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఇప్పుడున్న అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ మీడియా అంటే పత్రికలన్నీ కూడా ఆన్లైన్కి షిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ దిశగానే ఉన్నది. అన్ని పేజెస్ తగ్గిచ్చేస్తున్నాయి. ఇట్లాంటి టైంలో ఒక సోషల్ మీడియాకి సంబంధించిన అంటే ఒక గుత్తాధిపత్యం నుంచి ప్రజల గొంతుగా నిలిచే సోషల్ మీడియా, ఆన్లైన్ మీడియా, డిజిటల్ మీడియా, దానికి ఏ పేరు పెట్టినా ప్రజల గొంతుగా నిలుస్తున్నది మాత్రము నిజంగా ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియాని. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి దాని సిస్టంలోనే అంటే వాళ్ళకు రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఎందుకు అంటే నేను చాలా వార్తలు రాసినప్పుడు మాకు వచ్చే వార్తలకు సంబంధించిన ఎవరికైతే అక్కడున్న పొలిటికల్ లీడర్స్ కానీ లేదంటే కాంట్రాక్టర్స్ కానీ ఇబ్బంది అయితే మాకు యాడ్స్ కూడా బంద్ చేస్తారు. బంద్ చేసినప్పుడు తప్పనిసరిగా మళ్ళీ మేము అనుకూలంగా రాయాల్సి వస్తుంది. అట్లనే గవర్నమెంట్ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ మీద ఆధారపడి పనిచేస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా అనివార్యంగా పాలక వర్గాలకి అనుకూలంగా పనిచేయాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు పాలక వర్గాలకు వ్యతిరేకంగా పాలక వర్గాలు చేసే తప్పుల్ని ప్రశ్నించే గొంతుకగా నిలుస్తున్న సోషల్ మీడియాకి ఇప్పుడు ఉన్నట్టుగానే కాకుండా ఇంకా ముందు మరింత అంటే ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి సిద్ధపడి ఉండాలి. మనం ఎంచుకున్న ప్రొఫెషన్కి సంబంధించిన దాంట్లో మనం మాత్రము ఏమైనా అంటాం, మనల్ని మాత్రం ఏమనొద్దు అని కోరుకునే ఆ స్వభావాన్ని వీడాలి. జర్నలిజం యొక్క ప్రొఫెషనే ఖచ్చితంగా పాలక వర్గాలు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, ఇంకెవరైనా వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్నప్పుడు వాళ్ళ వైపు నుంచి ఈ మాత్రం ప్రతిఘటన ఉంటుందని. ఇంతకుముందు అందరూ పెద్దలందరూ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అధికారంలోకి రావడానికి మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఆన్లైన్ మీడియా ఏ పేరు పెట్టినా అందరూ ఉపయోగించుకొని ఆ తర్వాత ఎవరైనా మనము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నాం. ఆ తర్వాత మాకైతే ఇంకా ప్రత్యక్షంగా కనబడుతుంది. ఎమ్మెల్యే కాకముందు ఎట్లుంటారు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లుంటారు, ఎమ్మెల్యే అవ్వడానికి మీడియాను ఎట్లా ఉపయోగించుకుంటారు, ఏం చేస్తారని ఉన్నది. ఇక్కడ ఇంతకుముందు మనం నిర్మాణాత్మకంగా ఈ విషయాలకు సంబంధించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ పాలక వర్గాల నుంచి మన పాలక వర్గాలను ప్రశ్నించే గొంతుగా ఎవరు నిలిస్తే వాళ్ళ మీద ఇలాంటి దాడులు లేదా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ లేదంటే అసలు ఇది మీడియానే కాదు అని చెప్పగలిగే అవి ఇంకా ముందు కూడా నడుస్తుంటాయి. అంటే ఏంటంటే జనం ఎక్కువ ఉండి యూనిటీ లేనప్పుడు అనేక రూపాల్లో అనేక పద్ధతుల్లో దాడి జరుగుతుంది. అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియాకి సంబంధించినది ఇవాళ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు యూనిట్గా ఉన్నప్పుడు తప్పనిసరిగా దాని వైపు నుంచి అంటే పాలక వర్గాలు కానీ ఇంకెవరైనా ఏ రూపంలో వచ్చే దాడులైనా వ్యతిరేకించడానికి ఉపయోగపడుతుంది. అట్లాంటి ఆర్గనైజేషన్ కానీ ఇట్లాంటి చర్చలు కానీ చాలా ఉపయోగపడతాయి. ఇక సోషల్ మీడియాకి సంబంధించిన ఇంపాక్ట్ అనేది దేశవ్యాప్తంగా మీకు ధ్రువరాటికి సంబంధించిన అందరికీ ఉదాహరణ తెలిసిందే. అదన్నీ కూడా మొత్తము నేషనల్ వైడ్గా ధ్రువరాటి చేసిన వీడియోస్ని ఆయన చేసిన అన్నిటినీ స్క్రీన్లలో ప్రచారం చేసి ప్రతి రాష్ట్రంలో ప్రచారం చేసి అసలు నిజంగా చెప్పాలంటే మోడీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఒక ధ్రువరాటికే ఎక్కువ భయపడింది. ధ్రువరాటి వల్లనే చాలా వరకు పర్సంటేజ్ మోడీ ఒక గ్రాఫ్ తగ్గింది అనేది అది అందరూ ఒప్పుకునే విషయం. అట్లాంటి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్కి అంత పవర్ఫుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే మనం శక్తివంతంగా మాట్లాడతామో వాళ్ళ మీద అటువైపు నుంచి కూడా దాడులు ఉంటాయి. అదేవిధంగా ఇప్పటిదాకా అంటే మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు ప్రింట్ మీడియాని మాట్లాడి అదే తర్వాత ఇప్పుడేమో ట్యూబ్లు అన్నారు, ఇంతకుముందు గొట్టాలు అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు గొట్టాలు పెట్టి ఏదేదో మాట్లాడుతానన్నారు. అదేవిధంగా ఇప్పుడు యూట్యూబ్లో అంటున్నారు. అది వాళ్ళ కామన్గా ఎక్కువ మందిని అనేక అంశాల మీద సమాజం యొక్క అనేక అంశాల మీద పనిచేస్తున్నప్పుడు ఇట్లాంటి జరిగేదైతే కామనే. కాకపోతే యూనిటీ ఉన్నప్పుడు ఒకటి
కేవలం యూట్యూబర్స్ కోసమో అంటే ఆన్లైన్ మీడియా కోసమే కాకుండా అసలు జర్నలిస్టులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియా కానీ మిగతాది ఈ అందరినీ జర్నలిస్టులుగా గుర్తించి చట్టబద్ధత కోసం అవసరమైన ఒక కసరత్తు చేయాల్సిన అవసరం. అంటే ఎక్స్పర్ట్స్ కమిటీని ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఉన్న ఛానల్స్ అన్నిటికీ ఇప్పుడున్న సోషల్ మీడియాలో పనిచేసే అన్నిటికీ ఒక మార్గదర్శకాలు ఏర్పాటు చేసి అందరినీ చట్టబద్ధంగా జర్నలిస్టులుగా ఎట్లా గుర్తించాలనేది చేస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం.